2025 ఐపీఎల్ ధోని ఆడుతున్నాడా లేదా, రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీమ్ లో ఉంటాడా లేదా, ఇన్ని టెన్షన్స్ ఉంటే ఈ టెన్షన్ ని ఇంకొంచెం పెంచింది బీసీసీఐ. ఏంటి అనుకుంటున్నారా? మన ఛానల్లో ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మనం ఒక అప్డేట్ చూసాం. అదేంటి అంటే ఐపీఎల్ రిటెన్షన్స్ కు సంబంధించిన ఒక న్యూస్ అనమాట. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లో 2025 ఐపీఎల్ లో ఎన్ని రిటెన్షన్స్ ఉంటాయి, ఆర్టీఎంస్ ఎన్ని ఉంటాయి అని చెప్పి బీసీసీఐ అప్డేట్ ఇస్తుంది అని చెప్పి చూసాము. బట్ ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎటువంటి న్యూస్ రాలేదు. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఒక న్యూస్ ఏంటి అంటే బీసీసీఐ ఈ ప్రాసెస్ ని, అంటే ఈ అప్డేట్ ఇచ్చే ప్రాసెస్ ని ఇంకొక 10 to 12 డేస్ హోల్డ్ లో పెట్టాలనుకుంటుందట. ఎందుకు ఏంటి అన్న కారణం ఎవ్వరికి తెలియదు. వాళ్ళే చెప్పారు ఆగస్ట్ ఎండింగ్ లోపు ఇస్తామని, తర్వాత సెప్టెంబర్ సెకండ్ వీక్ లోపు అన్నారు, ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్ లోపు అంటున్నారు. అయితే ఇప్పుడు పక్కాగా వస్తుంది అంటున్నారు. దానికి కారణం ఏంటి అంటే సెప్టెంబర్ 29th బీసీసీఐ ఏజీఎం మీటింగ్, యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉందన్నమాట. బేసిక్ గా బీసీసీఐ ఏజీఎం మీటింగ్ కు ఐపీఎల్ రిటెన్షన్స్ కు ఎటువంటి లింక్ లేదు, ఎందుకంటే అది బీసీసీఐ కు సంబంధించిన మీటింగ్ అనమాట. బట్ అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఇక ఆ రోజే ఏదో సర్ప్రైజ్ చేసి ప్రతి ఒక్కరికి ఒక అప్డేట్ ఇచ్చేస్తారు అనుకుంటున్నారు. అండ్ అదే టైంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ఎవరు దీని గురించి పెద్దగా మాట్లాడట్లేదు, ఎక్కడ అప్డేట్స్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇలా అవుతోంది అంటే వాళ్ళకు చాలా టైం ఉందన్నమాట. ఇప్పుడు బీసీసీఐ ఎప్పుడైతే ఈ రిటెన్షన్స్ గురించి, ఆర్టీఎంస్ గురించి చెప్తుందో ఆ తర్వాత రిటెన్షన్స్ ఏ టీం వాళ్ళు ఎవరిని చేసుకుంటున్నారు అని నవంబర్ 15th లోపు చెప్పాలి. ఇది వాళ్ళకున్న డెడ్ లైన్. సో ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి వాళ్ళు కూడా హాయిగా ఉన్నారు. సో ఏం జరిగినా సరే సెప్టెంబర్ అయిపోయే లోపు ఈ అప్డేట్ వస్తుందని ప్రెసెంట్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చిందనమాట. దాంతో పాటుగా ఐపీఎల్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా డిసెంబర్ లో ఉంటుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఒక్కసారి రిటెన్షన్స్ ఎన్ని అని తెలిసాయి అనుకోండి, ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. ఎవరు ఏ టీమ్ లో ఉంటారు, ఏ టీమ్ లోకి వెళ్తారు, రోజుకొక ట్విస్ట్ టర్న్ లాగా ఉంటుందన్నమాట క్రికెట్ అప్డేట్స్ అన్ని. ఇక ధోని కోసం అయితే సిఎస్కే వాళ్ళు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు, అంటే ధోనిని ఆడించాలని ట్రై చేస్తున్నారు. దానికోసమే ఒక రూల్ ని ట్విస్ట్ చేస్తున్నారు అనమాట. అది ఈ పాటికి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైతే ఇండియన్ క్రికెట్ లో రిటైర్మెంట్ ప్రకటించి 5 years కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళని అన్క్యాప్డ్ ప్లేయర్ గా తీసుకోవాలి అని చెప్పి ఆ పాత రూల్ ని, అంటే ఈ రూల్ ఇంతకు ముందు ఉండేది బట్ ప్రెసెంట్ లేదు, ఆ రూల్ ని మళ్ళీ తీసుకొని వచ్చి ధోనిని ఐపీఎల్ లో ఆడించాలని చూస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.